దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 31వ వచనంను చూడబోతున్నాం. ద బుక్ ఆఫ్ లూక్ 6th చాప్టర్ వర్స్ 31. మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. అంటే ఇంతసేపు మాట్లాడిన మాటలకు ఇది కొంచెం వ్యత్యాసంగా ఉంది. నాకు చాలా నచ్చిన ఒక వర్డ్ ఇది. ఇక రాయబడి ఉంది, మనుషులు మీకెలాగూ చేయవలనని మీరు కోరుదురు. అంటే ఎవరైనా వచ్చి మనకు కీడు చేయాలని మనము ఆశపడతామా? ఆశపడం కదా. మనకి మేలు చేయాలని, మనకు గిఫ్ట్ ఇవ్వాలని, మనకు మంచిగా మనల్ని ట్రీట్ చేయాలని, మనల్ని పొగడాలని, అన్నీ మంచిదే మనకు కావాలని మనం కోరుతున్నప్పుడు ఇంకా రాయబడి ఉంది, అలాగూ మీరును వారికి చేయుడి. మీకు ఇతరులు ఎలా చేయాలని మీరు కోరుతున్నారో అదే రీతిగా మనం ఏం చేయాలంట? వారికి కూడా చేయాలంట. డూ టు అదర్స్ యాజ్ యూ వాంట్ టు డూ టు యువర్ సెల్ఫ్. అంటే మీకు ఎలా చేయాలని మీరు అనుకుంటున్నారో అలాగే ఇంకొకరికి కూడా మీరు చేయాలి కదా. కానీ కొంచెం కష్టమే కదా, కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అన్నీ మనకు జరిగేటట్టు అందరికీ మనం చేయాలి అని అంటే సరే. ఎనీవే, అంటే మనము కనీసం మేలైనా చేయాలి కొంతమందికైనా. ఇంకా క్రిస్మస్ దినాల్లో అంటే నేను ఈ 9th ఇప్పుడు ఈ వర్స్ నేను మాట్లాడుతున్నప్పుడు వరకు జనవరి వచ్చేస్తుంది, కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. అంటే ఈ కొత్త సంవత్సరము టైంలో అయినా మనం కొంతమందికి నేను చేస్తానండి ఆ రీతిగా, చాలా చేస్తాను. ఆ రీతి ఒక నాకు చేయకపోయినా నేను ఇంకొకరికైనా చేస్తాను. క్రిస్మస్ టైంలో, న్యూ ఇయర్ టైంలో ఆ రీతిగా చేసినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆ రీతిగానే మనము ఇంకొకరికి, ఇక్కడ రాయబడి ఉంది, మనుషులు మీకెలాగూ చేయవలనని మీరు కోరుదురో. మనుషులు ఎలాగ నాకు చేయాలని మనకు అనిపిస్తుందో అదే రీతిగా మనం ఇంకొకరు చేసినప్పుడు నిజంగా చేసి చూడండి, మీ మనసులో గొప్ప సంతోషం వస్తుందండి, గొప్ప సంతోషం. పోయిన సంవత్సరం నేను క్రిస్మస్ టైంలో చేశానండి. అంటే ఒక ఆమె అయితే ఆమె చెయ్యి ఎట్టేటనో ఇట్లా వంగిపోయి ఉంది, అట్లా వంగిపోయి ఉంది, ఈ కాలు ఇట్లా ఉంది, ఈ ముఖం ఇట్లా ఉంది. అట్లా ఆమె వచ్చి నా దగ్గర వచ్చి నేను ఇస్తున్న బట్టలు తీసుకుంటున్నప్పుడు నాకు నిజంగా ఏడుపు వచ్చింది, చాలా బాధ అనిపించింది. అయ్యో, ఇట్లాంటి పరిస్థితిలో కూడా ఉన్నారా? మరి ఈమె ఎలా తింటుంది, ఈమె ఎలా ఇది చేస్తుంది అంటే ఏదో సైగ చేసింది. ఆమె బట్టలు తీసుకోవడానికి ఇంటికి వచ్చింది, కానీ ఎంత బాధ అనిపించింది చూడ్డానికి. అందుకే మనం కొందరికి మనకు ఎవరో చేసి సంతోషపడ్డం కన్నా మనం ఎవరికో కొందరికి చేసినప్పుడు వచ్చే సంతోషం గొప్పదండి. ఆ రీతిగా ఇక్కడ రాయబడి ఉంది, మనుష్యులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో. ఎలా మనుషులు మీకు చేయాలని మీరు కోరుతారో అలాగూ మీరును వారికి చేయడు. అలాగా మనం ఏం చేయాలంట? మనం కూడా చేయాలంట. ఆ రీతిగా చేసే మనసు మనకు దేవుడు దయచేయాలని, మనకి ఇవ్వాలని మీరు కోరుకోండి. ఆ రీతిగా ఈ ప్రపంచంలో ఉన్నవారు ఎంతో ఉన్నారండి. అంటే అన్యుల గురించి నేను మాట్లాడడానికి నాకు ఇది లేదు, కానీ ఏమంటున్నాను, క్రైస్తవులే చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఉన్నారు. చేయాలని చెప్తే ఎంతో చేయవచ్చు. ఆ రీతిగా వారు అంటే మనము ఆ ఇతరులను విడిచిపెడతాం, మనము చేయడానికి మనం ప్రయత్నిద్దాం. కొద్దిగైనా చేయడానికి, కొద్దిగైనా ఒక ఇద్దరికైనా చేయండి. ఒక్కొక్క క్రైస్తవులు ఒక ఇద్దరికి చేస్తే ఈ యొక్క దేశంలో అంతా కూడా చాలా మంది సంతోషపడతారండి. ఆ రీతిగా మనం చేద్దాము. దేవుడు తప్పకుండా మీతో ఉండి ఈ యొక్క క్రిస్మస్ న్యూ ఇయర్ దినాల్లో తప్పకుండా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈ కొత్త సంవత్సరంలో కూడా దేవుడు మీకు నిండైన దీవెన ఆయన దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మాకు ఎలాగూ తండ్రి ఇతరులు చేయాలని మేము అనుకుంటున్నాము, అదే రీతిగా మేము ఇతరులకు చేయడానికి కూడా ప్రభువా అటువంటి మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క కొత్త సంవత్సరము
ఇంకా ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభువా ఇతరులను కూడా ప్రభువా మేము పోషించులాగున, ఇతరులకు మేలు చేయులాగున, ఆశీర్వదింపబడులాగున తండ్రి మీరు కృప చూపించండి. తండ్రి మేలు చేయడానికి ప్రభువా మా చేయి చాపడానికి మీరు కృప చూపించండి. మీరే మాతో ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దీవించండి ప్రభువా, నీ బిడ్డలను ఆశీర్వదించండి, వారి జీవితంలో గొప్ప కార్యము చేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తుతులు ఘనత మహిమ చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.